హలో ఎవ్రీవన్, ఇవాళ ఆగస్ట్ 5th. సో ఇవాళ న్యూస్ అనాలిసిస్ చూద్దాము. సో ఇవాళ న్యూస్ అనాలిసిస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి బీహార్కి సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా, దాని గురించి పార్లమెంట్ ఒక మాన్సూన్ సెషన్లో మాట్లాడడం జరిగింది. సో అక్కడ పార్లమెంటరీ డిస్రప్షన్ జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి మనం రెండు మెయిన్స్ టాపిక్స్ తీయొచ్చు. ఒకటి బీహార్ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంప్లికేషన్స్ గురించి మాట్లాడవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి అసలు పార్లమెంటరీ డిస్రప్షన్స్ ఏంటి. సో ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట ఈ ఫస్ట్ టాపిక్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది బీహార్ ఎలక్టోరల్ రోల్స్లో చేపడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ దాదాపు 6.5 మిలియన్ ఓటర్స్ యొక్క లిస్ట్ అనేది డిలీట్ అయిపోయింది అని చెప్పేసి మనకు అపోజిషన్ పార్టీ చెప్పడం జరిగింది. సో ఇదే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో కూడా జరిగిందనమాట. ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ గురించి చూద్దాము. అసలు లీగల్గా కానీ కాన్స్టిట్యూషనల్గా కానివ్వండి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటటువంటి అవకాశం ఉందా? అవును అంటే ఉందన్నమాట. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 324 ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎందుకు పెట్టడం జరిగింది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని పెట్టడం జరిగిందనమాట. సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ని ఆ ఓటర్ రోల్స్ని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పిఏ అంటారనమాట. ఈ ఆర్పిఏ ప్రకారము ఈ ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోల్స్ ఒక రివిజన్ చేసేటటువంటి అవకాశం మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుందన్నమాట. మూడో చట్టం వచ్చేటప్పటికి మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్స్ రూల్స్ అంటారు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 21A ప్రకారము మనం చూసుకున్నట్టయితే అసలు ఎవరైనా పర్సన్ ఈ ఎలక్టోరల్ రూల్స్ నుంచి డిలీట్ అవుతున్నారా, లేకపోతే చనిపోయారా, మైగ్రేట్ అయ్యారా, ఈ విషయాలన్నీ చెప్పేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ మూడు లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాము. అసలు పర్పస్ ఏంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి అని చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా అసలు ఎవరెవరు ఎలక్టోరల్ రోల్లో ఉన్నారు అనేది చూస్తుంది అనమాట. అది పర్పస్. అండ్ ఈ టైం లైన్లో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్షన్స్ ముందు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ డెలీషన్స్ గురించి చెప్తున్నట్టయితే దాదాపు ఎంత పర్సెంట్ 6.5 మిలియన్ ఓటర్స్ డిలీట్ అయ్యారని చెప్తుంది, విచ్ ఇస్ 8% ఆఫ్ బీహార్స్ పాపులేషన్. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే సో దీని అన్నిటికీ రీజన్ డెత్స్ కానీ మైగ్రేషన్ కానీ డూప్లికేషన్ కానీ అయి ఉంటాయి. పర్సన్ ఎలిజిబుల్ ఓటర్ ఎవరు డిలీట్ కాలేదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి డెలిషన్స్ చేయడం వల్ల ఓవరాల్గా ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఒక డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ మీద కానివ్వండి పీపుల్ మీద కానీ ఒక డెమోక్రసీలో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఓటర్ డిస్ఎన్ఫ్రాన్స్మెంట్ అంటారు. సో బేసిక్గా ఆర్టికల్ 326 మనకి ఏం గ్యారంటీ చేస్తుంది? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అందరికీ ఓటు వేసేటటువంటి హక్కుని ఆర్టికల్ 326 ఇస్తుంది. సో ఇలాంటి లార్జ్ స్కేల్ డెలిషన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే ఈ డెమోక్రటిక్ పార్టిసిపేషన్కి కార్నర్ స్టోర్గా ఉందో అలానే సిటిజన్స్ యొక్క రైట్ టు ఓట్ ఉంటుంది కదా, రైట్ టు ఓట్ని మనం తీసేసిన వాళ్ళం అవుతాం అనమాట. అది ఫస్ట్ థింగ్ ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో. రెండోది వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నటువంటి ట్రస్ట్ ఉంటుంది చూసారా, అది ఎరోడ్ అవ్వడం. సో బేసిక్గా ఆర్టికల్ 324 ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ఇందాక చెప్పుకున్నాము ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అని చెప్పేసి. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా. సో దానికి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ అనేది ఎలక్షన్ కమిషన్కి తగ్గుతుందో సో ఆ ఎలక్షన్ కమిషన్ మీద ట్రస్ట్ కూడా పోతుందన్నమాట. ఎట్స్ టైమ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ఇన్స్టిట్యూషన్స్ అంటే డెమోక్రసీ బాగా పనిచేయాలి అంటే దాని ఇన్స్టిట్యూషన్స్ అంతే క్రెడిబుల్గా పనిచేయాలి అని చెప్పేసి. సో సెకండ్ ఇష్యూ వచ్చేటప్పటికి ఈసీ మీద ట్రస్ట్ ఎరోడ్ అవ్వడం అనమాట. థర్డ్ వచ్చేటప్పటికి అన్ఈక్వల్ ఎలక్టోరల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో ఇక్కడ ఏమంటారంటే కొంతమంది అపోజిషన్ పార్టీస్ చెప్పేది ఏంటి అంటే కొన్ని అపోజిషన్ స్ట్రాంగ్ హోల్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఏరియాస్లో డెలిషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పారనమాట. సో ఇదే కాదు 2018 ఆర్ 19 మధ్యలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా దాదాపు 1 lakh ఎలక్టర్ కార్డ్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. సో దీనివల్ల ఏమంటారు అపోజిషన్ స్ట్రాంగ్ హోల్డ్స్ డిలీట్ అవుతున్నాయి. సో దానివల్ల ఈసీ ఒక క్రెడిబిలిటీని అడుగుతున్నారనమాట, రూలింగ్ పార్టీకి ఫేవర్గా చేస్తుందా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్లమెంటరీ డిస్ఫంక్షన్. సో ఆబ్వియస్గా ఏవైతే ఈ ఎలక్టోరల్ డిస్ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పార్లమెంట్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డిస్కస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అవన్నీ హాల్ట్ అవ్వడం జరుగుతుంది, డిస్రప్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతో పాటు ఇవి ఇన్ కేస్ రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి ఫర్దర్గా ఏమవుతుంది, జ్యుడిషియరీకి వెళ్తుంది. సో ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జ్యుడిషియరీ చేతిలోకి వెళ్తుంది అనమాట. సో ఇవన్నీ ఇంప్లికేషన్స్గా ఉన్నాయి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి.
సో నెక్స్ట్ మనం ఇప్పుడు పార్లమెంటరీ డిస్ట్రప్షన్స్ గురించి మాట్లాడుకుందాము. సో బేసిక్గా లెజిటిమేట్గా కొంతమంది వాకౌట్ చేస్తూ ఉంటారు, పార్లమెంట్ నుంచి వెళ్ళిపోతుంటారు. వాటన్నిటిని మనం డిస్ట్రప్షన్స్గా కన్సిడర్ చేయమన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అందరూ కలిపేసేసి ఒకేసారి మన స్పీకర్ పోడియంకి వెళ్ళడం కానివ్వండి, లేదా చైర్మన్ యొక్క పోడియం దగ్గరికి వెళ్ళిపోవడం కానివ్వండి, అసలు డిస్కషన్ జరగనీకుండా అందరూ కలిపి అరవడం కానివ్వండి. సో ఇవన్నీ డిస్ట్రప్షన్స్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ డిస్ట్రప్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఈ లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ని ఈ డిస్ట్రప్షన్స్ ఆగుతాయి అనమాట. సో ఆపుతాయి. సో దానివల్ల లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ అనేది కూడా తగ్గుతుంది. ఒక్కసారి డిస్ట్రప్షన్స్కి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ట్రప్షన్స్ ఎక్కడ గమనించవచ్చు, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మ్యాటర్స్ ఉంటాయి కదా, కాంట్రవర్షియల్ మ్యాటర్స్. సో ఇలాంటి వాటిల్లో మనం ఈ డిస్ట్రప్షన్స్ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ గ్రూప్ ఎలిగేషన్స్ కింద మనం చూసుకున్నట్టయితే వింటర్ సెషన్ మొత్తం డిస్టర్బ్ అయింది 2024లో. అట్లనే ఏదైనా సరే పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్స్ కానీ కాంట్రవర్సీ మ్యాటర్స్ మనం డిస్ట్రప్షన్స్ ఎక్కువగా చూస్తాం అనమాట. అండ్ ఇంకొకసారి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ 17th లోక్సభలో 35% ఆఫ్ ద బిల్స్ పాస్ చేసామన్నమాట. అది కూడా జస్ట్ లెస్ దాన్ 1 hour ఆఫ్ డిబేట్. ఇన్ని 35% ఆఫ్ ద బిల్స్ 35% ఆఫ్ ద బిల్స్ 1 గంట కూడా డిబేట్ చేయకుండా పాస్ చేయడం జరిగింది. సో ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అనేది జరగట్లేదు. ఇలాంటి రష్డ్ లెజిస్లేషన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట. అండ్ అది కూడా ఎందుకని చెప్పేసి కాంట్రవర్షియల్ బిల్స్ ఉంటాయి, అవన్నీ డిబేట్స్కి దారి తీయడము అండ్ దాంతో పాటుగా దీనివల్ల డిస్కషన్స్ అనేవి జరగట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రూలింగ్ పార్టీ ఎవేడింగ్ ద రెస్పాన్సిబిలిటీ అంటారనమాట. సో ఇక్కడ రూలింగ్ పార్టీ ఏం చేస్తుందంటే డిస్ట్రప్షన్స్ వల్ల సమ్ టైమ్స్ రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ సెషన్ 2023లో చూసుకుంటే ఫ్రీక్వెంట్గా డిస్ట్రప్షన్స్ జరిగినాయి. సో దానివల్ల ఏమైంది, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ని అడగడానికి టైమే లేదు. సో రూలింగ్ పార్టీ రెస్పాన్సిబిలిటీ ఎవేట్ చేయడానికి కూడా డిస్ట్రప్షన్స్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు సిట్టింగ్స్ నెంబరే తగ్గిపోయింది. పార్లమెంట్లో యావరేజ్గా యాన్యువల్ సిట్టింగ్ డేస్ వచ్చేటప్పటికి 17th లోక్సభలో మనం చూసుకున్నట్టయితే ఎన్ని డేస్ ఉన్నాయి తెలుసా, 55 days యాన్యువల్ యావరేజ్ సిట్టింగ్ డే. అదే 1950sలో ఎన్ని డేస్ ఉండేయో తెలుసా, 1950sలో మనం చూసుకున్నట్టయితే 120 నుంచి 140 days వరకు కూర్చునేవాళ్ళు అనమాట. రీసెంట్గా చూస్తే అది కూడా లేదు. అండ్ ఇంకా ఈ సిట్టింగ్స్ యొక్క నెంబర్ అనేది బాగా తగ్గిపోయింది. అండ్ అపోజిషన్ రోల్ ఇంకా బాగా తగ్గిపోయింది అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోయలేషన్ గవర్నమెంట్స్ ఫామ్ అవ్వడము, అపోజిషన్ చాలా మార్జినలైజ్ అయిపోవడము, అండ్ దాంతోపాటు ఈ డిస్ట్రప్షన్స్ ఉండడం వల్ల స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఒకేసారి అపోజిషన్ ఎంపీస్ని సస్పెండ్ చేసేయడం అనమాట. సో ఇలా అపోజిషన్ యొక్క రోల్ కూడా బాగా లిమిటెడ్గా అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రూల్స్ని వీక్గా ఎన్ఫోర్స్ చేయడము. స్పెసిఫిక్గా ఈ డిస్ట్రప్షన్స్ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఈ డిస్ట్రప్షన్స్ రానికుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీ ఇలాంటి డిస్ట్రప్షన్స్కి పాల్గొన్నప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఎన్ఫోర్స్ చేయలేకపోవడం అనేది కూడా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే డామినెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ లెజిస్లేచర్. స్పెసిఫిక్గా ప్రైమ్ మినిస్టర్ మనం చూసుకున్నట్టయితే ఈ పార్లమెంటరీ డిబేట్స్కి చాలా తక్కువ అటెండ్ అవుతూ ఉంటారు అనమాట. ఎర్లియర్ మనం చూసుకున్నట్టయితే ఫ్రీక్వెంట్గా ప్రైమ్ మినిస్టర్ డిబేట్లోకి వస్తూ ఉంటారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డామినెన్స్ బాగా పెరిగిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్టీ లాయల్టీ అండ్ దాంతో పాటుగా విప్ సిస్టమ్ అనమాట. ఈ విప్ సిస్టంలో ఏంటి అంటే విప్కి ఎగనెస్ట్గా ఓట్ చేయడానికి ఉండదు. ఈ పార్టీ లాయల్టీస్ వల్ల పార్టీ మొత్తం ఒకేసారి ప్లాన్ చేసుకొని డిస్ట్రప్షన్స్ ప్లాన్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, డిబేట్స్ డిస్కషన్స్ చేసేటటువంటి అవకాశం తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్. యాజ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ముందుకు వస్తూ ఉంటాయో మనకి చూస్తే ఎంపీస్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు లైమ్ లైట్లోకి వస్తారని చెప్పేసి ఆ లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఫర్దర్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అంటే వాళ్ళ ఫేమ్ ఆర్ ఇమేజ్ పెంచుకోవడానికి కూడా ఈ డిస్ట్రప్షన్స్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ ఇండియాలో పార్లమెంటరీ యొక్క ఫంక్షనింగ్కి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇలాంటి డిస్ట్రప్షన్స్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, మనం స్పెసిఫిక్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ గురించి చూసుకున్నట్టయితే లోక్సభలో స్పీకర్ కానివ్వండి, రాజ్యసభలో చైర్మన్ కానివ్వండి. సో హీ విల్ హ్యావ్ ఎ పవర్ టు మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ద హౌస్ అనమాట. అండ్ స్పెసిఫిక్గా ఎవరైతే అన్రూలీ ఎంపీస్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి. అండ్ దాంతో పాటు ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రప్షన్స్ ఎక్కువ ఉంటే అడ్జార్న్ చేస్తారు. అండ్ ఇంటర్ పార్టీ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళు మీడియేట్ చేస్తారు. అండ్ దాంతో పాటు they also have a responsibility to uphold parliamentary conduct and decorum and procedural rules ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దే ఆల్సో ఫాస్టర్ బైపార్టిసన్ డైలాగ్ అనమాట, కన్సెన్సస్తో పాటు అందరికీ. సో ఓవరాల్గా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ డిస్ట్రప్షన్స్ వల్ల డెమోక్రసీ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి. సో డెమోక్రసీ మీద ఇంపాక్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషన్స్ మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నటువంటి ఎంపీస్ మీద కానీ అది ఆఫ్టెన్ మనకి ఎరోడ్ అవ్వడం కనిపిస్తుంది అనమాట. అండ్ రెండో విషయం ఏంటి అంటే లెజిస్లేటివ్ క్వాలిటీ.
స్పెసిఫిక్గా మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఎన్ని డేస్ వస్తున్నారు వీళ్ళు సిట్టింగ్స్కి అంటే జస్ట్ ఓన్లీ 55 డేస్ వరకే వస్తున్నారు. ప్రీవియస్కి అయితే 140 రోజులు 150 రోజులు 1980s వచ్చేవాళ్ళు. సో ఓవరాల్గా డేస్ అనేవి తగ్గిపోతే, డిస్ట్రప్షన్స్ పెరిగిపోతే ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద లెజిస్లేషన్, క్వాలిటీ ఆఫ్ ద బిల్స్ వీఆర్ పాసింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఓబ్వియస్లీ ఇట్ లీడ్స్ ద ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అండ్ అకౌంటబిలిటీ, స్పెసిఫిక్గా ఈ డిస్ట్రప్షన్స్ స్పెసిఫిక్గా క్వశ్చన్ ఆర్ వల్ల సో ఒక ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేదా ఒక మినిస్టర్ కానీ వచ్చి ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్ గురించి పట్టించుకునేది ఏమి ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, అకౌంటబిలిటీ అని తగ్గిపోతుంది. ఓవరాల్గా వీళ్ళంతా అక్కడ కూర్చుందే పబ్లిక్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఆ పబ్లిక్ రిసోర్సెస్ యొక్క వేస్టేజ్ అండ్ పోలరైజేషన్ పాలిటిక్స్ అనమాట. అంటే ఏంటి అంటే బేసిక్గా అపోజిషన్కి ఈ కాన్ఫ్రంటేషన్ విషయంలో చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా తక్కువ నెంబర్ ఆఫ్ అపోజిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలాంటి పోలరైజేషన్ పాలిటిక్స్ ప్లే చేయడము అండ్ దాంతో పాటు సిటిజన్స్ యొక్క డిస్ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి మనం ఏం చేయొచ్చు, ఓవరాల్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్. స్పెసిఫిక్గా చూసుకున్నట్టు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనమాట. పార్లమెంట్ యొక్క మ్యాండేటరీ వర్కింగ్ డేస్ అనేవి పెంచాలి. ఫిక్స్డ్గా ఒక యాన్యువల్ క్యాలెండర్ కావాలన్నమాట. ఏంటది, ఫిక్స్డ్ యాన్యువల్ క్యాలెండర్. అండ్ దాంతోపాటు లెజిస్లేటర్కి సంబంధించేసేసి స్ట్రిక్ట్లీ ఇంత టైం అనేది డిబేట్ చేయాలి. అండ్ ఈ ఎంపీస్ పక్కాగా రావాలి అని చెప్పేటువంటి లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కూడా మనం తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఇవే కాకుండా అకౌంటబిలిటీ మెజర్స్లో భాగంగా ఎంపీస్ కానీ ఎవరైనా సరే ఈ డిస్ట్రప్షన్స్ కాజ్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ కట్ చేయడం కానివ్వండి, పెనాలిటీస్ కానివ్వండి. సో ఈ ప్రొడక్టివిటీ మీటర్ అనేది రావాలి. దాంతోపాటు అపోజిషన్ ఎంపవర్ చేయాలి. స్పెసిఫిక్గా మనం యూకేలో చూసుకున్నట్టయితే కొన్ని డేస్ ఇస్తారనమాట. దాదాపు 20 రోజులు అపోజిషన్ ఎజెండా ఆఫ్ ద డేని సెట్ చేసేటట్టు, అపోజిషనే ఈ డిబేట్స్ని లీడ్ చేసేటట్టు 20 డేస్ ఉంటాయి యూకేలో. సో ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా ముందుకు తీసుకురావాలి. అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ ఒక స్క్రూటినీని పెంచాలన్నమాట. ఎలా పెంచుతాము లెజిస్లేటివ్ స్క్రూటినీని, పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి కదా, ఈ కమిటీస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. సో ఒకవేళ బిల్లు అసలు ఫ్లోర్లోకి రాకముందే ఈ కమిటీ యొక్క స్క్రూటినీ మ్యాండేటరీ చేయాలి. సో అప్పుడే లెజిస్లేషన్ ఒక క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ దీనివల్ల ఎట్ ద ఎండ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అసలు డెమోక్రసీలో పబ్లిక్ ట్రస్ట్ అనేది పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఆర్, స్పెసిఫిక్గా ఈ డిస్ట్రప్షన్స్ అన్ని క్వశ్చన్ ఆర్లోనే జరుగుతాయి. ఎందుకంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఒక పార్టీ క్వశ్చన్ ఆర్లో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఆర్ ఎఫెక్టివిటీని పెంచాలి. ఇది ఒక వైటల్ అకౌంటబిలిటీ మెకానిజం. దీన్ని ప్రెస్ పాస్ చేయడానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీస్ ఎలా చేస్తున్నారు, సో ఈ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ కానివ్వండి, పబ్లిక్గా వాళ్ళు అకౌంటబిలిటీగా పెట్టించడం కానీ, ఇవన్నీ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కింద వస్తాయి. సో ఇది వే ఫార్వర్డ్గా ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి మనం ఎడిటోరియల్లో చూడొచ్చు. ఇది బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఉందన్నమాట. సో ఇది జిఎస్ పేపర్ది టెక్నాలజీ మనకి ఎన్వైర్న్మెంట్లో స్పెసిఫిక్గా ఉంటుంది. సో లిథియం బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇష్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్స్లోకి వెళ్తున్నాం అనమాట, విచ్ యాక్చువల్లీ మీన్స్ లిథియం బ్యాటరీ. సో దీనివల్ల లిథియం బ్యాటరీ యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏంటి బ్యాటరీ వేస్ట్కి, అండ్ ఈ వేస్ట్ జనరేషన్ ఏంటి ఇండియాలో, అండ్ దాంతోపాటు పాలసీ రెస్పాన్సెస్ ఏంటి అని ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ సెషన్ ఆఫ్ ద టాపిక్ కింద. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే గ్రీన్ ఎనర్జీస్ కావాలని ప్లాన్ చేస్తున్నాం కదా. సో లిథియం బ్యాటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ లిథియం బ్యాటరీస్కి డిమాండ్ ఎంత ఉందో తెలుసా, 4 గిగావాట్ ఫర్ హార్ ఉంది 2023లో. బై 2035 నీతి ఆయోగ్ ఏం ఎస్టిమేట్ చేసిందో తెలుసా, 139 గిగావాట్ ఉండబోతుంది. ఏంటిది, బ్యాటరీ యొక్క ప్రొజెక్టెడ్ లిథియం బ్యాటరీ యొక్క ప్రొజెక్టెడ్ డిమాండ్. నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది డీకార్బనైజేషన్తో జరగాలి. ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ ఉండకూడదు. ఈ బ్యాటరీ ఒకవేళ మనకు అఫ్కోర్స్ డిమాండ్ ఉంది, దాని వేస్ట్ వల్ల ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ అనేవి రాకూడదు అనమాట. ఈ వేస్ట్ గురించి చూసుకున్నట్టయితే 2022లో 1.6 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ మనం జనరేట్ చేసాం. అందులో 70,000 టన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టన్స్ మొత్తం లిథియం అయాన్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి బ్యాటరీ వేస్ట్. సో దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022ని తీసుకురావడం జరిగింది. సో ఒక్కసారి బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 మనం చూసుకున్నట్టయితే ఇది 2024లో ఫర్దర్గా మనం అమెండ్ చేయడం జరిగింది. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇచ్చిందనమాట. సో ఒక్కసారి కవరేజ్ వేటికి ఉన్నాయి ఈ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్, పోర్టబుల్ కానివ్వండి, ఆటోమోటివ్ కానివ్వండి, అండ్ ఈ ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ బ్యాటరీస్కి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్
రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఎవరైతే వీటిని తయారు చేస్తున్నారో వాళ్ళే రీసైకిల్ చేయాల్సినటువంటి బాధ్యతని మనం ఎక్స్టర్నల్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం అనమాట. సో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కలెక్షన్ ఎన్షూర్ చేయాలి, రీసైకిల్మెంట్ని కూడా ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి బ్యాటరీస్ యొక్క ల్యాండ్ ఫిల్లింగ్ కానీ ఇంక్రిమినేషన్ కానీ ప్రొహిబిట్ చేయబడింది అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టే దీనికోసం ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టడం జరిగింది. సో రిజిస్టర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, ఈపీఆర్ సర్టిఫికేట్స్ని ట్రేడ్ చేయడానికి కూడా. సో అండ్ దాంతోపాటు ఈ 2024 అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చిందంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, సో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైసెస్ పెట్టడం జరిగింది ఈపీఆర్ సర్టిఫికేట్కి. దాంతోపాటు పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ కూడా ఇచ్చిందనమాట. సో దానివల్ల ఎన్వైర్మెంటల్గా ఎవరైనా సరే ఈపీఆర్ టార్గెట్స్ కనుక ఫిల్అప్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళకి మీద పెనాల్టీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఎన్వైర్మెంటల్ కాంపన్సేషన్ ఫండ్స్ కూడా పెట్టిందనమాట ఈ అన్కలెక్టెడ్ బ్యాటరీ వేస్ట్ని కలెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి. సో ఇవన్నీ ఈ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 అమెండ్మెంట్లో ఉన్నటువంటి భాగం. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ విత్ అస్.